హలో! హాయ్ అండి. మీరిప్పుడు చూస్తున్న ఈ వెజిటబుల్ చాపర్‌ని నేను 2024లో పర్చేస్ చేశానండి. అండ్ నేను ఈ చాపర్‌లో బెండకాయలు కట్ చేస్తూ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. దానికి కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఆ వీడియోకి చాలామంది ఈ లైక్స్ కూడా చేస్తున్నారు. చాలామందికి ఈ చాపర్ నచ్చినట్టు ఉంది. సో, అందుకోసమే ఇంకొకసారి రివ్యూ ఇద్దాము అనేసి అయితే నేను మళ్ళీ ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. నేను ఈ చాపర్ కొనకముందు చాలా చాపర్స్ కొన్నానండి. నాకు ఈ చాపర్ అంత బాగా అయితే వెజిటబుల్స్ని కట్ చేయలేదండి. అండ్ ఇంకా కొన్ని చాపర్స్ మనము తీసుకున్నామంటే మనము ఫ్లోర్ మీద పెట్టి వెజిటబుల్స్ని కట్ చేసేటప్పుడు ఆ చాపర్ మూవ్ అవుతూ ఉంటుందండి. సో అలా మూవ్ అయ్యేటప్పుడు వెజిటబుల్స్ని కట్ చేయాలంటే చాలా కష్టం కదా. సో ఈ వెజిటబుల్ చాపరు అలా మనం వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు కూడా ఏమీ మూవ్ కాదండి. అండ్ దీంట్లో బ్లేడ్స్ కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ వస్తాయి. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 3 బ్లేడ్స్ కూడా మనము వెజిటేబుల్స్ని స్లైసెస్ లాగా, లేదు అంటే చిన్న చిన్న పీసెస్ లాగా, లేదు అంటే కొద్దిగా పొడుగ్గా కూడా మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న ఈ 5 బ్లేడ్స్ వచ్చేస్తే మనము కోకోనట్ని తురుముకోవడానికి కానీ, లేదు అంటే పొటాటో బజ్జీలు వేసుకునేటప్పుడు మనము పొటాటోల్ని స్లైస్ చేస్తాం కదా, సో వాటి కోసం కూడా వాడతారండి. ఇంట్లోనే మనకి ఎగ్ కటింగ్ చేసుకోవడానికి ఎగ్ స్లైసర్ కూడా ఇచ్చారండి. అండ్ అలాగే మనం ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి కూడా ఉందండి. మనము ఎగ్ నుండి ఎల్లో సపరేట్ గా అండ్ అలాగే వైట్ ని సపరేట్ గా చేయాలంటే కూడా దీంట్లో అయితే ఇచ్చారండి. సో ఈ వెజిటేబుల్ చాపర్ అయితే నాకు చాలా యూస్ఫుల్ గా అనిపించిందండి. నేను అమెజాన్ లో చాలా సెర్చ్ చేశానండి, రెగ్యులర్ చాపర్స్ కాకుండా కొద్దిగా మంచిగా ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ కటింగ్స్ వచ్చేలాగా కావాలనేసి చాలా సెర్చ్ చేశానండి. సో ఫైనల్ గా నాకైతే ఈ వెజిటేబుల్ చాపర్ నచ్చిందండి. దీని మీద రివ్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈ వెజిటేబుల్ చాపర్ కి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మూత కూడా వాళ్ళు ఇచ్చారండి. మనం వెజిటేబుల్స్ ని కట్ చేసేసి మూత పెట్టేసి మనం ఇలానే ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఫైనల్ గా అయితే వెజిటేబుల్ చాపర్ అయితే ఇది అండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్